నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. పోలీసులు మీడియా ముందుకు తీసుకొస్తున్న ఈ ఇద్దరు బట్టేబాజుల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఇందులో ఎత్తు పొడుగు ఉన్నోడి పేరు అష్ఫక్ ఖాన్. వాడి తల మీద ఆల్రెడీ ఇప్పటికే 25,000 రివార్డు ఉంది. 2 నెలల నుంచి పోలీసులకు దొరకకుండా వాడు పారిపోతూ తిరుగుతున్నాడు. నిన్న కూడా సింగపూర్ కి పారిపోతుంటే పోలీసులు ఎయిర్పోర్ట్ లోనే వాడిని దొరకబట్టి పట్టుకొని తీసుకొచ్చిండు. ఇక వాడి పక్కనున్న మరొకటి పేరు సాహిల్ అహ్మద్. ఇంతకు వీళ్ళేం చేసిండ్రు, విషయం ఏంటి మాట్లాడుకుందాం. యూపీలో మీర్జాపూర్ అనే ఒక ఏరియా ఉంటది. మీర్జాపూర్ వెబ్ సిరీస్ చూసిన వాళ్ళకి ఆ పేరు చాలా తెలుసు. అయితే మీర్జాపూర్ లోని పోలీస్ స్టేషన్ పేరు బెహాట్ కొత్వాలీ పోలీస్ స్టేషన్. ఈ పోలీస్ స్టేషన్ కి జనవరి 20వ తారీఖు ఒక అమ్మాయి మాస్క్ పెట్టుకుని వచ్చింది. అక్కడున్న పోలీస్ కానిస్టేబుల్ ఎందుకు వచ్చావమ్మా అని అడిగిండు. ఆ అమ్మాయి ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినా అని చెప్పింది. సో ఆ కంప్లైంట్ ఏంటి అని పోలీస్ ఆఫీసర్ అడిగితే ఆ అమ్మాయి కొన్ని విస్తుపోయే నిజాలు చెప్పింది. నిజానికి ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళు ఆ అమ్మాయి మాటల్ని మొదట అసలు నమ్మట్లేదని ఆ అమ్మాయి తన దగ్గర ఉన్న ఫోన్లో ఉన్న కొన్ని ఫోటోలని, వీడియోలని బయటపెట్టింది. అప్పుడు పోలీసులంతా నోరెళ్లబెట్టిండ్రు. వెంటనే కేసు ఫైల్ చేసిండ్రు. అదే రోజు 4 స్పెషల్ టీంలని రంగంలోకి దించిండ్రు. మీర్జాపూర్ ఏరియాలో ఉన్న 4 జిమ్ల మీద ఏకకాలంలో దాడులు చేసిండ్రు. మీర్జాపూర్ లోనే KGN 1, KGN 2, KGN 3, ఐరన్ 5 అనే 4 జిమ్లు ఉన్నాయి. ఈ 4 జిమ్లలో ఆ జిమ్లు నడుపుతున్న వాళ్ళు ముస్లింలే, ఆ జిమ్లలో ఉన్న ట్రైనర్లు కూడా ముస్లింలే. అయితే ట్రైనర్లకు సుమారు ఎవరైతే ట్రైనింగ్ ఇస్తున్నారో జిమ్లో పనిచేస్తున్న ట్రైనర్స్ కి జీతం కనుక్కుంటే కేవలం 15,000. కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే మటుకు 15,000 జీతం తీసుకుంటున్నట్లు అస్సలు ఉండదు. లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. బ్రాండెడ్ బట్టలు, బ్రాండెడ్ షూలు, లగ్జరీ కార్లు, SUVలు, వాచ్లు, ఫోన్లు. వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే ఒక రేంజ్ లో మెయింటైన్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. జీతానికి వస్తే కేవలం 15,000. అయితే వీళ్లకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ టాపిక్ కొంచెం పక్కన పెడితే ఇప్పుడు మారుతున్న లైఫ్ స్టైల్లో ప్రతి ఒక్కరూ కూడా, అంటే లింగ భేదం లేకుండా చిన్న పెద్ద అందరూ కూడా ఫిట్ గా ఉండాలనుకుంటున్నారు. ఈ ఆహారపు అలవాట్లతో మారుతున్న జీవన కాలంలో ఖచ్చితంగా జిమ్ కి వెళ్లి మరీ ఫిట్నెస్ ని కాపాడుకుంటున్న వాళ్ళే ఎక్కువగా ఉంటున్నారు. సో ఈ జిమ్ వెళ్లే అమ్మాయిలు ఏదైతే మీర్జాపూర్ లో ఈ KGN 1, 2, 3, ఐరన్ 5 ఈ 4 జిమ్లలో కూడా అబ్బాయిల కంటే ఎక్కువగా అమ్మాయిలే జిమ్లకు వెళ్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు పోలీసులు ఏదైతే రైడ్ చేసినరో ఆ 4 జిమ్లలో మాత్రం ఎక్కువగా హిందూ అమ్మాయిలు జిమ్లోకి వెళ్తున్నారు. అక్కడ హిందూ అమ్మాయిలైనా ఏ అమ్మాయిలైనా నిజానికి అమ్మాయిలకి ట్రైనింగ్ ఇవ్వాలంటే జిమ్లలో అమ్మాయిలే ట్రైనర్స్ గా ఉండాలి. కానీ ఈ 4 జిమ్లలో కూడా అబ్బాయిలే హిందూ అమ్మాయిలకైనా ఇతర అమ్మాయిలకైనా జిమ్లో ట్రైనింగ్ ఇస్తున్న పరిస్థితి. రూల్ ప్రకారం అయితే నిజానికి అమ్మాయిలు ట్రైనర్స్ గా ఉండాలి. వీళ్ళ కంఫర్ట్ కోసం ఖచ్చితంగా అమ్మాయిల్ని ట్రైనర్స్ గా పెడుతున్న జిమ్లు ఉంటాయి. కానీ ఈ 4 జిమ్లలో మాత్రం లేడీ ట్రైనర్స్ లేరు. అందరూ కూడా అబ్బాయిలు. అందులోనూ అది నడుపుతున్న వాళ్ళు అబ్బాయిలే, అందులో ట్రైనర్లుగా ఉన్న వాళ్ళు కూడా అబ్బాయిలే. వాళ్ళంతా ముస్లిం వర్గానికి చెందిన వాళ్లే. వీళ్ళందరూ కలిసి ఈ 4 జిమ్లలో అమ్మాయిలు ఎవరైతే హిందూ అమ్మాయిలు జిమ్లో ట్రైనింగ్కి వస్తున్నారో వాళ్ళకి మొదట పరిచయం బాగా పెంచుకుంటున్నారు. ఆ పరిచయం కాస్త దగ్గరవ్వడానికి దారితీస్తుంది. దగ్గరయ్యాక చాలా తెలివిగా దానికి ఒక పేరు పెడుతున్నారు. ఆ పేరే ప్రేమ. ప్రేమ పేరుతోటే చాలా చాకచక్యంగా ఆ అమ్మాయిల్ని ముగ్గులోకి దించుతున్నారు. దగ్గరవుతున్నారు, ఫోటోలు తీస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. వీళ్ళంతా ఎవరో కాదు, ఆ జిమ్కి సంబంధించిన ట్రైనర్లు, ఓనర్లు. వీళ్ళంతా ముస్లిం అబ్బాయిలే. ఏకకాలంలో దాడులు చేస్తే అప్పటికప్పుడు తెలిసిన విషయం ప్రకారమే 40 నుంచి 50 మంది హిందూ అమ్మాయిలు బాధితులుగా ఉన్నట్లు అప్పటి వరకే తెలిసింది. ఇంకా ఖచ్చితంగా చాలా మంది ఉన్న పరిస్థితి. ఇక ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ అమ్మాయి చెప్పిన వివరాల ప్రకారం అయితే వీళ్ళ ప్లాన్ అంతా చాలా ఖచ్చితంగా ఉంటుంది. ఒక వ్యవస్థనే ఈ ప్లాన్ వెనక ఉంది అన్న విషయాలైతే ఆ అమ్మాయి చాలా డీటెయిల్గా చెప్పింది. ఇక ఈ మీర్జాపూర్ జిమ్ ముసుగులో నడిచిన బ్లాక్ మెయిల్, అలాగే మత మార్పిడి, ఇదంతా ఒక పెద్ద రాకెట్. ఆ రాకెట్ లో పోలీసులు ఇప్పటివరకు బయట పెట్టిన పేర్లు ఒకసారి చెప్తాను. ఫస్ట్ మహమ్మద్ షేక్ అలీం, సెకండ్ ఫైజల్ ఖాన్, థర్డ్ జహీర్, ఫోర్త్ షాదాబ్. ఈ 4గురినైతే ప్రస్తుతం వరకు అరెస్ట్ చేసిండ్రు. నిన్న సింగపూర్ కు వెళ్తుంటే అష్ఫక్ ఖాన్ ని అరెస్ట్ చేసిండ్రు, సాహిల్ అహ్మద్ ని అరెస్ట్ చేసిండ్రు.
మొత్తానికి 6 అయినరు. అయితే బాధిత అమ్మాయి చెప్పిన వివరాల ప్రకారం వీళ్ళు ఎంత పక్కా ప్లాన్ ప్రకారం ప్రేమలోకి దించుతారు, ఎన్ని రోజుల తర్వాత ఒక ప్లాన్ ప్రకారం దగ్గరైతారు, ఎన్ని రోజుల తర్వాత ఆ దగ్గరవుతున్న మూమెంట్లో ఫోటోలు తీస్తారు, వీడియోలు తీస్తారు, ఆ తర్వాత ఏం చేస్తారు అనేది మాత్రం ఆ అమ్మాయి చాలా డీటెయిల్గా చెప్పింది. దానికి అనుగుణంగానే సుమారు 40 నుంచి 50 మంది అమ్మాయిల డీటెయిల్స్ వాళ్ళని ఎవరైతే ఈ పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారో వాళ్ళ ఫోన్లలో ప్రస్తుతం దొరికిన సమాచారం ప్రకారమే 40 నుంచి 50 మంది అమ్మాయిల వివరాలు ఇప్పటికే ఉన్నాయి. ఇంకా నిజానికి అందరూ ముందుకొచ్చి బయటికి చెప్పుకోవట్లేదు. ధైర్యంగా కేవలం ఈ అమ్మాయి చెప్పింది. ఈ అమ్మాయి చెప్పిన వివరాల ప్రకారం ప్రస్తుత పరిస్థితి ఇట్లా ఉంది. ఇక అసలు విషయం మాట్లాడుకుంటే, ప్రేమ పేరుతోటి దగ్గరైన ఈ ముస్లిం అబ్బాయిలంతా మొదట ప్రేమతో వాళ్ళని దగ్గరికి తీసుకుని బ్లాక్ మెయిలింగ్, ఏదైతే వాళ్ళ దగ్గర ఉన్న ఫోటోలు వీడియోలతో బ్లాక్ మెయిలింగ్ స్టార్ట్ చేస్తారో వాళ్ళు ఫస్ట్ మొదట డబ్బులు అడుగుతారు. ఆ డబ్బులు ఇవ్వలేని అమ్మాయిలు మేము ఇవ్వలేమని ఏడుస్తారు. ఆ క్రమంలో వాళ్ళ మానసిక వేదనని క్యాష్ చేసుకుని మతం మారాలని, బుర్కా వేసుకోవాలని, ఇంట్లో నమాజ్ చెయ్యాలని, ముఖ్యంగా కీ పాయింట్ ఏంటంటే బుర్కా వేసుకున్న ఫోటోలు ఇంట్లో 1 కాదు 2 కాదు 5 సార్లు నమాజ్ చెయ్యాలని, నమాజ్ చేస్తున్నప్పుడు వీడియో తీసి తప్పకుండా వాళ్ళ వాట్సాప్కి పంపించాలని వీళ్ళు డిమాండ్ చేస్తారు. అట్లా చెయ్యని పక్షంలో వాళ్ళు డబ్బులైనా ఇవ్వాలి, లేకపోతే వీడియోలు బయట పెడతామని బెదిరిస్తారు. ఇక మనసుతో ఆడుకున్న పరిస్థితుల్లో ఈ అమ్మాయిలందరూ కూడా చేసే ఇంకో పనేం లేక, ఇంకా గత్యంతరమే లేక వాళ్ళు అన్నట్లు బుర్కా వేసుకొని నమాజ్ చేయటాలు, బుర్కా వేసుకొని బయట తిరగటాలు, ఇంట్లో నమాజ్ చేయటాలు, ఇవన్నీ చేసి చివరికి ఎక్కడి వరకు వచ్చిందట అంటే ఆ అమ్మాయి చెప్పిన దాని ప్రకారమే ఏకంగా దర్గాకు తీసుకెళ్ళి మత మార్పిడికి కూడా రెడీ చేయడం వరకు వెళ్ళింది విషయం. సో వీళ్ళందరూ ఫోటోలు వీడియోలు తప్పకుండా వాట్సాప్కి ఎందుకు పంపించుకుంటున్నారంటే వీళ్ళకి ఏవైతే ఫండ్స్ వస్తాయో ఆ ఫండ్స్ వీటి మీద బేస్ చేసుకుని ఉంటాయి. ఎంతమంది అమ్మాయిల్ని ట్రాప్ చేసిండు, ఎన్ని ఫోటోలు పెట్టించగలిగిండు, ఎన్ని వీడియోలు వాడు క్రియేట్ చేయగలిగిండు, ఎంతమంది అమ్మాయిల్ని వలలో వేసిండు అనే దాన్ని బట్టే వాడికి వచ్చే ఫండ్స్ ఆధారపడి ఉంటాయి. ఆ ఫండ్స్ ఖచ్చితంగా ప్రతి అబ్బాయి సక్సెస్ అవుతున్నాడు, ప్రతి అమ్మాయి మోసపోతుంది. కాబట్టి ఆ ఫండ్స్ తోటే మనం మొదట మాట్లాడుకున్న ఆ బ్రాండ్, ఆ ఒక రేంజ్ మెయింటెనెన్స్ అనేది వాళ్ళకు సాధ్యమవుతుంది. జీతం చూస్తే 15,000, కానీ ప్రతి ఒక్కడు కూడా లక్షల జీతం ఉన్న వాళ్ళతో ఈక్వల్గా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. పోలీసులు అయితే జిమ్లను సీజ్ చేసిండ్రు, కేసు ఫైల్ చేసిండ్రు. మొత్తానికి 10 ఫోన్లకు పైగా ఫోన్ల నుంచి ఫోటోలు, వీడియోలు, చాట్స్, అలాగే ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి చాలా విషయాలైతే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్ రికార్డులు కూడా అన్ని వెరిఫై చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ అన్లాఫుల్ కన్వర్షన్ రిలీజియన్ యాక్ట్, ఎక్స్టార్షన్, అలాగే క్రిమినల్ ఇంటిమిడేషన్ ఇట్లాంటి చట్టాల కింద కేసు అయితే ఫైల్ చేసిండ్రు. దాదాపు 10 మంది వరకు కూడా ఈ ట్రైనర్లు అలాగే ఓనర్లని అరెస్ట్ చేసిండ్రు. ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే ట్రైనర్లు, ఓనర్లు అందరూ 30 ఏళ్ల లోపు వారే. అసలైన మాస్టర్ మైండ్ ఒకడున్నాడు, వాడి పేరు ఫరీద్ అహ్మద్. వీడి ఏజ్ మాత్రం 28 ఏళ్ళే. సో ఒక 2 ఏళ్ళు తక్కువ ఉన్న ఫరీద్ అహ్మద్ వీళ్ళందరికీ మాస్టర్ మైండ్గా, అంటే ఈ వ్యవస్థను మొత్తం వెనక ఉండి వీళ్లకు రావాల్సిన ఆర్థిక లావాదేవీల్ని రప్పించటం, ప్లస్ వీళ్ళకి కావాల్సినవి అన్నీ ఇవ్వటం, అమ్మాయిలు వేటిని చూసి అట్రాక్ట్ అవుతారో అవన్నీ వీళ్ళందరూ మెయింటైన్ చేసేటట్టు వీడు వాళ్ళకు అవి ఇవ్వటం, వాళ్ళు ఆ రేంజ్ మెయింటైన్ చేసేలాగా చేయటం, అమ్మాయిని ట్రాప్ చేయటం, ఇదంతా కూడా వెనక ఒక వ్యవస్థ ద్వారా నడుస్తుంది. ఆ వ్యవస్థకి ప్రస్తుతం ఈ జిమ్ల కేంద్రంగా ఉన్న మాస్టర్ మైండ్ మాత్రం ఫరీద్ అహ్మద్ అనే వ్యక్తి దీని మొత్తానికైతే ప్రస్తుతం మాస్టర్ మైండ్ గా ఉన్నాడు. వాడి ఏజ్ మాత్రం కేవలం 28 సంవత్సరాలు. అయితే ఈ ఫరీద్ అహ్మద్ కోసం పోలీసులు చాలా గాలింపు చర్యలు చేపట్టిండ్రు. చాలా చోట్ల మీర్జాపూర్ మొత్తం జల్లెడ పట్టిండ్రు. అయితే ఒక ప్రాంతంలో ఉండడం తెలిసి పోలీసుల గ్రూప్ అంతా రౌండప్ చేసింది. మొత్తానికి వాడు కనబడ్డాడు. వాడిని పట్టుకునే క్రమంలో, వాడి పారిపోతూ ఉంటే పట్టుకునే క్రమంలో వాడి వెంట పోలీసులు పరిగెడుతుంటే వాడు గన్ తీసి పోలీసుల మీదకి కాల్పులు జరిపిండు. అంటే వీళ్ళ దగ్గర గన్స్ కూడా ఉన్నాయి అనటానికి ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సో పోలీసుల మీదకి వాడు కాల్పులు జరిపే టైంలోనే పోలీసులే వాడిని షూట్ చేసిండ్రు. వాడికి కాలికి గాయమైంది. ప్రస్తుతం వాడు చాలా సేఫ్గా ఉన్నాడు.
కాలుకు దెబ్బ మాత్రం దాకింది, ట్రీట్మెంట్ ఇప్పించిండ్రు, మొత్తానికి సరెండర్ అయితే అయ్యిండు వాడు. ఫరీద్ అహ్మద్ కేంద్రంగా ఉన్న గ్యాంగ్ లో దాదాపు ఒక 10 మంది అయితే దొరికిండ్రు. ఇంకా మొత్తంగా ఎంతమంది ఉన్నారు, నిజానికి బాధితులు ఎంతమంది, చెప్పింది ఒకళ్ళిద్దరే బయటకు వచ్చి, ఒక్క అమ్మాయి స్టేషన్కి వచ్చి చెప్పింది, ఇంకొక అమ్మాయి తర్వాత మాట విప్పిన పరిస్థితి. కానీ 30-40 మంది వరకు ఒక్కడి ఫోన్లో, ఇద్దరి ఫోన్లలో దొరికితే, మొత్తం ఈ గ్యాంగ్ అంతా దొరికితే బాధితులు ఎంతమంది హిందూ అమ్మాయిలు ఉన్నారు అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ దిశగా అక్కడ గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. యూపీ మీర్జాపూర్ కేంద్రంగా ఈ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా చాలా మంది దొరకాల్సిన పరిస్థితి. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఎంతమంది బాధితులు ఉన్నారు అనేది అసలు పాయింట్. జిమ్ జిహాద్లో హిందూ అమ్మాయిలు ముడిసరుకు. సో ఈ ట్రైనర్లు అలాగే ఎవరైతే ఓనర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా దుబాయ్తో లింకులున్నాయి, ఇతర పెద్ద పెద్ద విదేశాలతో లింకులున్నాయి. అక్కడి నుంచి ఫండింగ్ వస్తున్న ఆధారాలు బయటపడ్డాయి. వాళ్ళందరూ కూడా హిందూ అమ్మాయిల్ని ముడిసరుకుగా పెట్టి వీళ్ళు ఇక్కడ మాత్రం చాలా లైఫ్ స్టైల్ని ఒక రేంజ్లో మెయింటైన్ అయితే చేస్తున్నారు. మొత్తానికి ఇదైతే పెద్ద అలర్ట్, ముఖ్యంగా హిందూ అమ్మాయిలకి. హిందూ అమ్మాయిలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, బట్టేబాజ్ గాళ్ళు, గలీజ్ గాళ్ళు చాలా కథలు పడుతున్నారు. కండలతోటి కండలు చూపించుకుంటా కథ మొత్తం మార్చేస్తున్నారు. అమ్మాయిల మనసులతోని ఆడుకుంటున్నారు. ఫిట్నెస్ కోసం జిమ్కి పోతే అమ్మాయిల మనసుతో ఆడుకోవడమే కాదు, కన్వర్షన్ సెంటర్లుగా జిమ్లను మార్చేసి ఏకంగా మన మతమే లేకుండా చేస్తున్నారు, మత మార్పిడులకు దిగుతున్నారు. ఇక్కడే కాదు, ప్రతి రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా జిమ్ సెంటర్స్కి వెళ్ళే అమ్మాయిలు, ఫిట్నెస్ కోసం పంపిస్తున్న తల్లిదండ్రులు ఖచ్చితంగా అలర్ట్ అవ్వాలని ఒక హెచ్చరిక ఇప్పుడు మనకు యూపీలో ఈ మీర్జాపూర్లో జరిగిన జిమ్ సెంటర్స్లో జరిగిన ఉదంతం అంతా మనల్ని అలర్ట్ చేస్తుంది అని మాత్రం గుర్తుంచుకోవాలి. హిందూ అమ్మాయిలకి ప్రమాదం ఏ రూపంలో వస్తుంది తెలియదు. తేనె పూసిన కత్తుల్లాగా మన చుట్టే లవ్ జిహాదీలు, జిమ్ జిహాదులు ఉన్నాయి. సో ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అమ్మాయిలందరికీ, హిందూ అమ్మాయిలందరికీ తస్మాత్ జాగ్రత్త.